కూటమి పాలనలో దోచుకోవటం, దోచుకున్నది దాచుకోవటం ప్రభుత్వ పెద్దల వంతైతే వాటాల కోసం తన్నుకోవడం పోలీసుల వంతుగా మారింది. అవును, ఓ పోలీసు ఉన్నతాధికారి అవినీతి దందాకు హద్దులు లేకుండా పోతున్నాయి. తన పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ల నుంచి నెలవారీ మామూళ్లు వసూళ్ల చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారి భాగోతం మొత్తం సిఐలు సిపికి చెప్పేశారట. ఇంతకీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పోలీసు ఉన్నతాధికారి ఎవరు, ఏమిటా కథ? వాచ్ ది స్టోరీ. విశాఖ నగర పరిధిలో ఓ ఏసీపీ వ్యవహారం పోలీసు శాఖలో తీవ్ర దుమారానికి కారణమవుతోంది. తన పరిధిలో ఉండే సీఐలను మామూళ్ల కోసం ఇబ్బందులకు గురిచేస్తున్నాడని డిపార్ట్మెంట్ మొత్తం చెవులు కొరుక్కుంటున్నారట. ఆ ఏసీపీ అధికారి నస భరించలేక కొందరు సీఐలు ఏకంగా సిపిని కలిసి ఆ అధికారి బాగోతాన్నంతా పూసగుచ్చినట్టు వివరించారట. సీఐల ఫిర్యాదుతో అసలు విషయం తెలుసుకున్న సిపి సదరు ఏసీపీపై చర్యలు తీసుకుందామనుకునే లోపు ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి చర్యలు తీసుకోవద్దని చెప్పారనే ప్రచారం కూడా సాగుతోంది. విశాఖ నగర పరిధిలో ఉన్న ఏసీపీ వ్యవహారం పోలీసు సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందట. తన పరిధిలో ఉన్న ఒక్కో పిఎస్ నుంచి ఇద్దరేసి కానిస్టేబుళ్లను తన ఇంటి పనులకు వాడుకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రతి వ్యవహారంలో వేలు పెట్టడం ఆయా పరిధిలో ఉన్న సీఐలకు అస్సలు నచ్చకపోవడంతో సదరు ఏసీపీపై తిరుగుబాటు చేశారట. ఆయన విధుల పట్ల వ్యవహరించే తీరు, అధికార దుర్వినియోగం వంటి అంశాల్లో వాగ్వాదం జరగడంతో పోలీసుల పరువు బజారు పాలయ్యింది. ఇప్పటికైనా సదరు ఏసీపీపై పోలీస్ బాస్ చర్యలు తీసుకుంటారా, లేక ఆ మంత్రి గారు చెప్పారని లైట్ గా తీసుకుంటారా అనేది వేచి చూడాలి.